నమస్తే. రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలే రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురు గారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురువు గారు, ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. కర్మలోకి వెళ్దాం. ఒక కుర్రాడు చిత్రలేఖనం అంటే బొమ్మల వేయడం నేర్చుకుందాం అనుకున్నాడు. కష్టపడి నేర్చుకున్నాడు. తను నేర్చుకున్న విద్య అంతా ప్రదర్శించి ఒక మంచి పేపర్ మీద చక్కగా ఒక క్యాన్వాస్ మీద వేస్తాడు అనమాట. ఒక అద్భుతమైన బొమ్మ వేస్తాడు, చాలా బాగుంటుంది. తన గురువుని అడుగుతాడు, నేర్పించిన అతన్ని, ఎలా ఉంది అని. ఎలా ఉందని అడిగితే, ఒక పంచేయి కూడల్లో నలుగురు నడిచే దారిలో పెట్టు, అభిప్రాయాలు చెప్పమని చెప్పి అక్కడ పెన్ను పేపర్లు పెట్టు. నీ అభిప్రాయం నా అభిప్రాయం కాదు, జనం అభిప్రాయం ఎలా ఉందో చూద్దాం అంటే, సరే ఒక కూడల్లో పెడతాడు. చిత్రలేఖనం క్యాన్వాస్ని పెట్టి చక్కగా ఇది ఎలా ఉంది, మొట్టమొదటిసారి ఒక లెటర్ పెడతాడు, కవరింగ్ లెటర్. మొట్టమొదటిసారి నేను వేసిన ఈ బొమ్మని మీ ముందు పెడుతున్నాను, దీంట్లో ఏమైనా లోపాలు ఉంటే తెలియజేయండి, ఫస్ట్ టైం వేశాను అంటే అక్కడ పెన్నులు పేపర్లు అన్నీ పెడతాడు. సరే సాయంత్రం వచ్చి చూసేటప్పుడు, ఇంకా సాయంత్రం కూడా అవ్వదు, ఆతృతతో కొంచెం ముందే వస్తాడు. సాయంత్రం వెళ్ళమన్నాడు గురువు. ముందే వచ్చి చూస్తే అసలు ఆ పేపర్లు, తను పెట్టిన పేపర్లు మొత్తం అయిపోయినాయి. ఇంత వరస్ట్గా పెయింటింగ్ ఉంటుందా, ఇలాంటి పెయింటర్స్ కూడా ఉంటారా, దీన్ని ఆర్ట్ అంటారా, అసలు బొమ్మలు వేయడం నేర్చుకున్న తర్వాత కదా నువ్వు వేయాలి, ఇలాగ దరిద్రమైన కామెంట్స్ అన్నీ. అసలు ఎందుకు వేసాను రా బాబు, అసలు నేను ఎందుకు నేర్చుకున్నాను చిత్రలేఖనం అన్నంత భయంకరంగా కామెంట్స్ మొత్తం. ఇంకెక్కడ ఖాళీ లేదు, వైట్ పేపర్లు మొత్తం అయిపోయాయి. అంతమంది అన్ని కామెంట్స్ పెట్టారు. ఇంకా నాకు ఇది అవసరం లేదు, ఇంత దారుణంగా నేను బొమ్మలు వేస్తానన్నమాట, ఇంతకాలం నేర్చుకునేది ఇది, ఒక్కడిని కూడా తృప్తిపరచలేని ఈ ఆర్ట్ నాకెందుకు, మానేద్దామని చెప్పేసి అనుకొని బాధపడుతుంటాడు. గురువు వస్తాడు. గురువు వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. ఏం జరిగిందంటే, ఏం జరగడం అంటే నేను నేర్చుకునేది ఎందుకు పనికిరాదు, వృధా, ప్రతివాడు చెత్త పెయింటింగ్ అన్నమే తప్ప కొంచెం కూడా బాగుందనేవాడు ఎవడు లేడు. అంటే ఏం చేసావంటే, ఇగో ఇలా మీరు చెప్పినట్టు ఇలా చేశాను. అలా కాదు, ఈసారి ఒక పని చేయి, అదే పెయింటింగ్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టు. ఈసారి పెన్ను పేపర్ బదులుగా బ్రష్లు, పెయింట్స్, కలర్ పెయింట్స్, బ్రష్లు అక్కడ పెట్టు. ఒక లెటర్, కవరింగ్ లెటర్ మామూలుగానే పెట్టు. ఏమని రాస్తామంటే, మొట్టమొదటిసారి ఇందాక రాసినట్టే, మొట్టమొదటిసారి నేను పెయింటింగ్ వేశాను, నా పెయింటింగ్ ఎలా ఉందో, ఏమైనా లోపాలు ఉంటే కొంచెం సరిచేయండి, నా పెయింటింగ్లో లోపాలు ఏమైనా ఉంటే సరిచేయండి, ఇక్కడ బ్రష్ పెయింట్స్ పెడుతున్నాను అని చెప్పేసి. సరే అక్కడ అన్నీ పెట్టేసి మళ్ళీ వెళ్తాడు. మధ్యాహ్నం కాదు కదా, సాయంత్రానికి వస్తాడు. ఎందుకు అవన్నీ చదవలేను, మళ్ళీ నేను అవన్నీ దారుణంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి సాయంత్రం లేటుగా వెళ్తాడు. మొత్తం ఆ సెట్ బ్రష్లు అలాగే ఉన్నాయి, ఎవడు టచ్ చేయలే. ఆ పెయింట్స్ ఉన్నాయి, యథాతథంగా ఉన్నాయి, ఎవడు ముట్టుకోలేదు. సరే ఏంటని చెప్పేసి చూస్తాడు. గురువు దగ్గరికి వెళ్తే, ఉండని 4-5 రోజులు ఉండని, ఏమవుద్దో చూద్దాం. 4-5 రోజుల నుంచి వారం రోజులు గడిచింది, ఎవ్వరూ అసలు ముట్టుకోలేదు. అప్పుడు చెప్తాడు, గురువు చెప్తాడు, చూసావా, కామెంట్స్ చేయమంటే అందరూ కామెంట్స్ చేశారు, సరి చేయమంటే, దీంట్లో ఉన్న లోపాలు సరి చేయమంటే ఒక్కడు బ్రష్ ముట్టుకోలేదు, కలర్స్ ముట్టుకోలేదు. సో చెప్పడం ఎవరికైనా తేలికే, ఎవరినైనా విమర్శించమంటే తేలిగ్గా విమర్శిస్తారు, సరి చేయమంటే ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు, నువ్వు ఒక మంచి ఉత్తమమైన పెయింటర్గా నువ్వు తీర్చిదిద్దబడ్డావు అనేది నీ పెయింట్ చెప్తుంది. ఎవడు ఒక్క వంక కూడా దాంట్లో చెప్పలేకపోయాడు, చిన్న సవరింపు కూడా ఎవడు చేయలేకపోయాడు. ఇంతకంటే నిదర్శనానికి ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, అనవసరమైన మాటలు విని ఆందోళన, అనారోగ్యం కొనుక్కునే దానికంటే నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నమ్మింది నిజం అనుకుంటే ముందుకు వెళ్ళు. సో విమర్శించే వాళ్ళు విమర్శలు ఎప్పుడూ పట్టించుకోకు, వాళ్ళు ఎప్పుడూ కూడా నీ చెడు కోరుకుంటారు తప్ప నువ్వు ఎదగాలని కోరుకునే సమాజం ఉంటుందని ఆలోచించకు. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారండి? అయ్యా నమస్కారం సార్, బాగున్నామండి. మాది డేట్ ఆఫ్ బర్త్ 4/5/1971 అంటే మే 4వ తారీఖు. అవునండి. 1970 మిథున లగ్నం. 1971.
71. ఎవరిదండి, మీదేనా ఇది? నాదేనండి, నాదే. ఏం చేస్తారు? నేను అడ్వకేట్ అండి. ఓ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? చీరాల నుంచి మాట్లాడు. మంగళవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. అవునండి, మిథున లగ్నం. ఎంతమంది పిల్లలు సార్? నాకు ఒక బాబు, పాపకు మ్యారేజ్ అయింది. ఆ రోజు ఏకాదశి కూడా క్యాలెండర్లో దశమి చూపిస్తుంది, కానీ మీరు పుట్టినప్పటికి ఏకాదశి గడియలు వచ్చాయి. ఇది కన్యా రాశి. సో ఎలా ఉంది సార్, ప్రాక్టీస్ బాగుందా? వెల్డన్ సార్ ఒక మంచి కాంబినేషన్ చెప్తాను, వీలైతే ధరించండి. హెల్త్కి అండ్ ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా ఒక చిన్న కాంబినేషన్. ఒక 11 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేసుకొని చూడండి, శరీరానికి తాకే విధంగా వచ్చే ఫలితం ఒక అద్భుతం. కొత్త సంవత్సరంతో ఒక పాజిటివ్ ఎనర్జీతో, నెగిటివ్ థాట్స్ లేకుండా, నెగిటివ్ థింగ్స్ దరిదాపులకి రాకుండా మనం చేస్తున్న పనులన్నీ పాజిటివ్గా ఉండడం కోసం ఈ రుద్రాక్ష ధారణ అవకాశం ఉంటే 3 వేసుకోండి, లేకపోతే 1 వేసి చూడండి, వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురువు గారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి గురువు గారు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా, ఎలా ఉన్నారు? బానే ఉన్నామండి. మా పాప గురించి తెలుసుకుందామని చేసాను. ఎవరి కోసం అమ్మా? మా పాప అండి, మా అమ్మాయి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తానండి. చెప్పమ్మా. 9/8 ఆగస్టు 9 ఆగస్టు 9 అండి, 2001 అండి. 2001. ఎంతమంది పిల్లలమ్మా? 2 అమ్మాయిలండి. ఈ అమ్మాయి 2వ అమ్మాయి. గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసండి. ఈ అమ్మాయి 2వ అమ్మాయి. 2వ అమ్మాయి అండి. ఏం చేస్తుందమ్మా ఈ అమ్మాయి? చక్కగా మరి మీరు పంపిస్తే విదేశాలకు వెళ్తుంది. బాగుంది జాతకం. ఇది పంచమి, కృష్ణపక్షము, బౌళ పంచమి. ఇది మేషరాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి, అంటే 13 ముఖాలు. ఒకవేళ ఇది కుదరకపోతే దీని తర్వాత ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వచ్చిన తర్వాత ఇది బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు, మీ పర్యటనల గురించి చెప్తారా ఒకసారి? నేను ఎప్పుడు చెప్పేదే, నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ ఈ మధ్యకాలంలో ప్రతి గురువారము, ఇంతకుముందు ఎక్కడో ఏదో ఒకటి వెళ్ళామండి, ప్రతి గురువారము నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఏదో ఒక ఆఫీస్కి, ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళేటట్టు అనుకున్నాం. రకరకాలుగా వెళుతూ వస్తున్నాను. రేపు గురువారం తిరుపతి కార్యాలయంలో ఉంటాను. వచ్చే గురువారం నాడు తిరుపతి కార్యాలయంలో ఉంటాను. మధ్యాహ్నం వరకే ఉంటాను. 2-3 గంటలు మించి ఉండను. మీరు అర్థం చేసుకొని సహకరించండి. వేరు సెల్ ఫోన్లోంచి వేరు పేర్లు నమోదు చేసి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టద్దు. చాలా రోజులు గ్యాప్ తర్వాత తిరుపతి వెళ్తున్నాను. సో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి, దూరం నుంచి వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సో కొత్త సంవత్సరంతో ఒక పాజిటివ్ ఎనర్జీతో ఈ కొత్త సంవత్సరంలోకి వెళదాం, సంవత్సరం అంతా అలాగే ఉంటుంది అని నమ్మకంతో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. ఒక్క గురువారం తప్ప అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కే పరిమితం. హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ కానీ రికమెండేషన్స్ కానీ ఉండవు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే, అంతకు మించి ఏమీ లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. సో నేను దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఈ కార్యాలయానికి దగ్గరగా ఉంటే, అంటే సపోజ్ మీరు బెంగళూరు ఆఫీస్లో ఉంటే, బెంగళూరు సిటీలో ఉంటే, ఈ బెంగళూరు కార్యాలయానికి వెళితే వాళ్ళు అక్కడ ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్క్రీన్ ముందు కూర్చోబెడతారు. అటు మీరుంటారు, ఇక్కడ నేను నా రూమ్లో ఉంటాను. ఎదురు బదురుగా 1-to-1 కూర్చొని మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఆ రకంగా
మీరు ఎక్కడికి వెళ్ళాలని మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడిస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు తిరుపతిలో గురువారం నాడు నన్ను కలవాలని అనుకున్నా, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? సార్ నా పేరు శివకుమార్ అండి. మా అబ్బాయి అడుగుతాను. శివకుమార్ గారు, సార్ ఎవరి కోసం? మా పెద్ద అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 31/5/1999. మే 31. అవును సార్. 31 మే 1991. 99. 99. అవును. సార్ ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఇంకో అబ్బాయి సేమ్ ఇది సోమవారం అని తెలుసు కదండి అబ్బాయి? సోమవారం సార్. అవును సార్. సోమవారం అని తెలుసు కదా? అవును సార్. మార్నింగ్ 7:30. ఇది విధియ కృష్ణపక్షము, పౌర్ణమి నుంచి 2వ రోజు. ఇది ధనుస్ రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ నవముఖి కానీ, 9 ముఖాలు, అమ్మవారి స్వరూపము. ఇది విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇక 12 ముఖాలు, ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఒక్క రుద్రాక్ష, ఒక మామూలు రుద్రాక్ష ఇన్ని ఫలితాలు వస్తాయంటే నిజంగా చాలా గ్రేట్. అది ధరించిన వాళ్ళు చెప్తారు ఎలా ఉందో వచ్చిన తర్వాత. అంత బాగుంటుంది. అంటే ఏ ప్రాపర్టీ ఎలా ఉపయోగపడుతుందో తెలియదు, ఈ స్పిరిచువల్ ప్రాపర్టీ మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి, లేకపోతే ఆ ఇంటి పూజా మందిరంలో అయినా ఉండి ఉండాలి. ఇందులో ఇంకా ఎలాంటి ఇది లేదు. అంత బాగుంటుంది రుద్రాక్ష ధారణ. ఆల్ ది బెస్ట్. గురుగారు, మీరు ఎప్పుడు పాజిటివ్ గానే మాట్లాడతారు. అసలు నెగిటివ్ థాట్సే రావా మీకు? అసలు నెగిటివ్ ఎందుకు అసలు మాట్లాడరు? అవసరం లేదు మాట్లాడుకోవడానికి. అది అసలు ఎందుకు మాటికి నెగిటివ్ మాట్లాడుకోవడం? అనారోగ్యాన్ని కొనుక్కోవడము, ఆందోళనలు పెంచుకోవడము, దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? చాలామంది ముందు తెలిస్తేనే కదంటారు. తెలిసి ఏం చేస్తావు? అనారోగ్యానికి. ఇప్పుడు భవిష్యత్తు ఏం చేయాలి, మనకున్న అవకాశాలు ఏమిటి, అవి ఎలా అందిపుచ్చుకోవాలి? ఇప్పుడు కృష్ణుడు కూడా ఏం చెప్తాడు అంటే, ఒక గోపిక కృష్ణుడిని నూతి దగ్గర నుంచి పిలుస్తోంది. కుండ నిండా నీళ్లు నింపుకొని కృష్ణుడు వెళుతుంటే కృష్ణ 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 అని పిలుస్తుంది. ఎన్నిసార్లు పిలిచినా ఆయన పలకడు, కనీసం ఇటు తిరిగి చూడడు. సరే ఏమిటా కృష్ణుడికి ఏమైంది, ఇన్నిసార్లు పిలిస్తే వినపట్లేదా, నేను గట్టిగా అరవలేకపోతున్నానా అనుకుంటుంది, లేకపోతే పరధ్యానంగా వెళ్ళిపోతున్నాడో తెలియదు. సరే మొత్తానికి కష్టపడి కుండ నెత్తి మీద పెట్టుకున్న తర్వాత మామూలుగా ఇంటికి వెళ్ళి అక్కడ చూస్తుంది కృష్ణుడిని. చూసి అప్పుడు పిలుస్తుంది, కృష్ణ ఏమిటి ఇందాక పిలిస్తే పలకలేదు, కొంచెం బరువుగా ఉంది, దించవయ్యా అని అడుగుద్ది. అడిగితే గబగబా వచ్చి ఆ కుండని కృష్ణుడు దించుతాడు. ఇందాక పిలిస్తే పలకలేదు, ఇప్పుడు వచ్చి ఒక్క పిలుపుకే వచ్చావు, వచ్చి సాయం చేసావు ఏంటంటే, అప్పుడు కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఇందాక బరువు ఎత్తమని చెప్పావు నన్ను, నీ నెత్తి మీద. సో బరువు ఎత్తే ఉద్యోగం, నెత్తి మీద బరువు పెట్టే ఉద్యోగం నాది కాదు, బరువులు దించే బాధ్యత మాత్రమే నాది. సో అందుకనే నువ్వు పిలిస్తే నేను రాలేదు, దించమన్నప్పుడు మాత్రం వచ్చాను. సో ఇలాగే ఉండాలి, అంతేగాని అనవసరంగా నెత్తి మీద బరువులు ఎత్తుకొని లేనిపోయిన ఆందోళనకు అనుభవించేదానికంటే అది తీసేసి ఫ్రీగా ఉండడం మంచిది. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అలాగేనమ్మా. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? నమస్కారం అండి గురువు గారు. బాగానే ఉన్నామండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. సార్ చెప్పండి. మీది పాప గురించి తెలుసుకుందామని చెప్పి ఫోన్ సార్ ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2/6/1998 అండి. 98. ఎంతమంది పిల్లలు సార్? 2 అండి. మంగళవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను, ట్యూస్డే. తెలుసండి. అమ్మాయి ఏం చేస్తుందండి? మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నారా? అవునండి. అమ్మాయి అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసింది. ఎక్కడండి? ఏజీఎంఎస్సీ చేసిందండి. ఇక్కడ ఏజీఎంఎస్సీ చేసింది. ఇది అష్టమి శుక్లపక్షము. సార్ చెప్పండి.
హైదరాబాద్ లోనే మన ప్రొఫెసర్ జయశంకర్ దాంట్లో ఏజీబీఎస్సీ చేసింది. ఏజీఎంఎస్సి వెస్ట్ బెంగాల్ కూచ్ బిహార్ అని అక్కడ చేసింది. వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్ చేసింది. సో సంబంధాలు అయితే చూస్తున్నారు. జాతకం కూడా బాగుంది. ఇప్పుడు అన్ని అందుబాటులోకి దగ్గరకు వస్తున్నాయి. పాజిటివ్గా ఉంది. ఒక్క రుద్రాక్ష త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదో ఒకటి. అంటే ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. గ్రహపరమైన దోషాలు ఏమైనా ఉండి వివాహం లాంటి కార్యక్రమాలు ఆలస్యమైతే, అంటే మనం ఏదైనా ఫిజికల్గా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్ రెమెడీ ఏం చూస్తామంటే ఆ పెయిన్ తగ్గడానికి. సపోజ్ హెడేక్ వచ్చింది, ఆ పెయిన్ తగ్గడానికి ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటాం, ఇమ్మీడియట్ రెమెడీ. అలాగే గ్రహపరమైన దోషాలు ఉన్నప్పుడు రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే, ఆయన మన గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, ఎటువంటి దోషాలు మనల్ని ఏమీ చెయ్యవు. సో అవకాశం ఉంటే రెండిట్లో ఏదో ఒకటి వేసి చూడండి సార్. ఎటువంటి నియమాలు లేవు, ఎలాంటి ఇది లేవు. ఆల్ ది బెస్ట్. ఎప్పుడూ వేసుకోవచ్చు 24/7. ఓకే గురుగారు, ఏం జరిగినా మన మంచిగా అంటారు. నిజమేనా? అన్ని విషయాలను అలాగే తీసుకోవాలా? ఆ నిమిషం మనకు నెగిటివ్ అనిపించినా కూడా? ఇప్పుడు అసలు నెగిటివ్ పాజిటివ్ ఈ రెండు భగవంతుడు పుట్టుకతో, బై బర్త్ పుట్టుకతోనే మన దగ్గర ఉంటాయి. ఎవరు అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఎవరు దేన్ని ఎంటర్టైన్ చేస్తే అదే కనిపిస్తూ ఉంటుంది. సో బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి. నువ్వు బలహీనతలనే చూస్తాను అంటే భవిష్యత్తు ఏమి ఉండదు. బలాల్ని గుర్తించగలిగితే అద్భుతాలు జరుగుతాయి. సో ఒకసారి ట్రైన్లో థామస్ ఆల్వా ఎడిసన్, తను ఏమీ లేనప్పుడు టీ అది అమ్ముకొని బతికేవాడు. చిన్నప్పుడు వెళుతూ ఉంటే ఒక టికెట్ లేదని చెప్పి టీ అమ్ముకోవడానికి వచ్చాను, టికెట్ ఏముంటుందని చెప్పేసి చెబితే టీసీ ఊరుకోకుండా లాగి గోపు మీద కొడతాడు, పొమ్మంటాడు. ఆ కొట్టిన దెబ్బకి 2-3 రోజులు, అది 2-3 రోజులు కాదు, 1 వీక్ చెవు పని చేయలేదంట, ఏం వినిపించలేదంట. ఏం వినిపిస్తే అప్పుడు ఆ సంఘటన చెప్తూ, మరి వినికిడి ఇబ్బంది అవ్వలేదా అప్పట్లో అని అడిగితే విలేకరి ఆయన ఏం చెప్పాడంటే, బయట నుంచి వచ్చే శబ్దాలు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇన్నర్ నుంచి నా పని నేను చేసుకోవడానికి ఇది అవకాశం పడింది, నాకు ఆ మంచి అవకాశం ఇచ్చింది. దాంతో నేను చాలా వర్క్ చేసుకున్నాను, ఎన్నో కొత్త విషయాలు నాకు అవగతమయ్యాయి. సో ఇది ఇలా జరగకపోతే నాకు ఇవి వచ్చేవి కాదు. అంటే ఏం జరిగినా మన మంచికే. కష్టం కొన్ని అవకాశాలను తీసుకొస్తుంది, ప్రతి కష్టం కొన్ని సుఖాలను తీసుకొస్తుంది. సో కష్టం వచ్చిందంటే రమ్మని కోరుకోవడం కాదు, కష్టం వచ్చిందంటే ఒక వెసులుబాటు ఖచ్చితంగా దాని వెనక ఉంటుంది. నీకేవో అవకాశాలు ఉంటాయి, అవి గుర్తించగలిగితే కష్టం ఎప్పుడూ చెడు కాదు, అది ఎప్పుడూ అవకాశమే. ప్రతిదాన్ని భూతత్వంలో చూడడం మానేయండి. అతి సర్వర్త వర్జయత్. ఏదైనా మనం ఎలా తీసుకుంటే అలాగే ఉంటుంది. యద్భావం తద్భవతి. కాబట్టి పాజిటివ్గా తీసుకోండి, మీకు అనుకూలంగా తీసుకోండి, అన్నీ మీకు అనుకూలంగానే ఉంటాయి. మీరు వ్యతిరేకంగా చూస్తే ఏది మీ దగ్గరికి రాదు. మీరు ఎదగడానికి మానసికంగా మీ ఆలోచనల్ని ఎదిగే క్రమంలోకి తీసుకువెళ్ళండి. మీరు ఎదుగుతూ ఉంటే మీ చుట్టూ ఉన్న సమస్యలు చిన్నగా కనిపిస్తాయి. మీరు ఫ్లైట్లో పైకి వెళుతూ ఉంటే ఇళ్ళన్నీ చిన్నగా కనిపిస్తాయి. మీరు కింద ఉంటే మీరు బలహీనపడ్డారు అంటే మీ చుట్టూ ఉన్నవన్నీ బలపడతాయి. సో మీరు బలపడడానికి ట్రై చేయండి, చుట్టూ ఉన్నవి బలహీనపడతాయి. ఇదే కరెక్ట్, ఇంతకంటే ఇంకేముండదు. ఓకే గురువుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో గురుగారు. ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నా సార్. చెప్పండి. అయితే నలుగురు తెలుసుకోవాలని కూడా హెల్త్ పరంగా బాగాలేదు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అప్పుడు 2 చేశారు, పేరు చెప్పతే తెలిసిపోతారు. ఏమంటారు? మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా ప్లీజ్? 16/6/1978. 16/6/1978. ఎంతమంది పిల్లలండి? 2 పాపలు. శనివారం అని తెలుసా అండి? అవునవునా. ఇది ఏకాదశి కూడా, ఆ రోజు శుద్ధ ఏకాదశి.
ఇది మిథున రాశి. సార్ ఒక చిన్న కాంబినేషన్, సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి వేయండి, 3 కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. శుభం. ఓకే గురుగారు, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? అంటే ఇప్పుడు దాకా మనం అదే చెప్పుకున్నాం. ఒక దైవికమైనటువంటి సంపద, మనం చేస్తున్న పనికి దైవికమైన సహకారం తీసుకుంటే, అంటే ఏదైనా సహకారం ఎప్పుడు మంచిదే. అది స్పిరిచువల్ సపోర్ట్ అయితే ఇంకా మంచిది. అంటే మనం ఏదన్నా చేస్తున్నప్పుడు, అంటే 1 డిగ్రీ మోర్ యాటిట్యూడ్ అంటాం. అంటే వాటర్ని 99 డిగ్రీస్లో హీట్ చేస్తే అది హాట్ వాటరే. ఇంకొక డిగ్రీ దానికి యాడ్ అయితే 100 డిగ్రీస్ అవుతుంది. 100 డిగ్రీస్లో అది క్రీమ్, అది స్టీమ్స్, అది ఇవాబరేట్ అవుతుంది, స్టీమ్ కన్వర్షన్ అవుతుంది. స్టీమ్ కన్వర్ట్ అయితే రైలు ఇంజన్ని కూడా గుంజ అవతల పాడేస్తుంది. అప్పుడు దాకా ఏమీ ఉండదు. 99 డిగ్రీస్లో ఉన్నంతసేపు అది హాట్ వాటరే. 1 డిగ్రీ యాడ్ అయితే ఇవాబరేట్ అవుతుంది. సో అంత శక్తి వస్తుంది. కాబట్టి అది మనకి కూడా అంతే. మనకున్న దానికి, మన సామర్థ్యానికి ఏదైనా ఒకటి వచ్చి యాడ్ అయితే అది అద్భుతం జరుగుతుంది. ఆ యాడ్ అయ్యేది ఒక దైవికమైనది అయితే ఇంకా అద్భుతాలు జరుగుతాయి. రుద్రాక్ష భూమి మీద ఉండే దైవికమైన సంపదల్లో మకుట స్థానంలో ఉంటుంది. దీన్ని మించిన ఆధ్యాత్మిక సంపద లేదు అని అంటారు. ఎందుకంటే ఈ సంపదకి అన్నీ శంకరుడే. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. సో ఈశ్వర స్వరూపం ఆర్ ఈశ్వరాభిషేకం, ఈశ్వరార్చన ఎక్కడ జరిగితే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి. కాబట్టి మనకి అన్ని రకాలుగా ఉపయోగపడేది ఈ ఈశ్వరార్చన, ఈ ఈశ్వర స్వరూపం ఎక్కడుంటే అక్కడ సంపదలు ఉంటాయి. కాబట్టి రుద్రాక్ష ధారణ చేస్తే ఖచ్చితమైన ఫలితాలు మీరు పొందుతారు. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. నమస్తే.